చిత్ర ఫోన్ ఎవరితో చూడు. హలో మాజీ, నేను హర్భజన్ని మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఈ నంబర్తో ఏ ఫోను పనిచేయడం లేదు. ఛే, దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఎప్పుడు చూసినా నన్ను చిట్టెలకా అని ఏడిపిస్తోంది. చిట్టెలకేమిట్రా? దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిలే మావయ్య. అరే 5 ఏళ్లకే ఫ్లాష్ బ్యాకా? ఏంట్రా అది? ఒకరోజు నేను స్నానం చేస్తుంటే అది వచ్చింది. వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేసింది. చేసి వచ్చి చూసేసింది. ఆ, అప్పటి నుంచి చిట్టెలకా అని పిలుస్తోంది. ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు. మనకంత ఏజ్ లేదు. మనకు అర్థమైందిరా. చిట్టెలగడ్డ ఏమి లేదు. ఇప్పుడు ఎందుకురా నీ ప్రాబ్లం నాకు వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర, దానికో జలక్కియు మావయ్య. చూస్తావుగా. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎస్. ఎవరిది? మీ తమ్ముడు 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? ఐమ్ చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నాకు కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐమ్ జస్ట్. ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టలాడుతుందంటారా? షట్ అప్, ఐమ్ జస్ట్ 19. వావ్. ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్, ఇంక నీ జోలికి రాదు. ఏరా దున్నపోతులా పెరిగా. మీ అన్నయ్యని ఎవరినైనా లవ్ చేయమని చెప్పొచ్చుగా. నన్ను దున్నపోతు అంటాం ఏం బాగాలేదమ్మా. సరేలేరా గాడిద. అలా అన్న పద్ధతిగా ఉంది. ఇదిగో అన్నయ్య ఏ అమ్మాయి వెనకాల తిరగట్లేదు కానీ అన్నయ్య వెనకాల మాత్రం ఒక అమ్మాయి తిరుగుతుందమ్మా. ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిలా ఉంటది. క్లెన్సింగ్ ఏజెంట్. అమ్మా ఆ అమ్మాయిలా కాదు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఆ కళ్ళు, ఆ ముక్కు, అందం. ఈ అమ్మాయి రమ్మే వదినా. రే, నేను డిసైడ్ అయిపోయా. అక్క, ఈ ఫేస్ వాష్ చూడు. ఏంటిది? వద్దురా, ఈ పిల్ల వద్దురా. వద్దంటే వద్దు. నా కొడుకు ఎలా ఉంటాడు, ఇది ఎలా ఉంది? నా కొడుకు పోలీస్ అయితే దేశంలో దొంగలే ఉండరు. వాడు రాజకీయాల్లోకి వస్తే అన్ని పక్షాలు వాడి పక్షమే. నా కొడుకు రేంజ్ ఏమిటి, దీని రేంజ్ ఏమిటి? పైగా ఆ నెల తక్కువ దాంతో ఫ్రెండ్షిప్పా? చిచి నాకు నచ్చలేదు, నాకు వద్దు. దిస్ ఇస్ ఫైన్. ఓకే. Makes your skin glow. You can see the difference in 3 to 6 weeks. ఎవరకా ఆవిడ? ఆవిడ మా తమ్ముడికి అమ్మ. తమ్ముడి అమ్మ. నిన్ను నాతో చూసిందిగా, ఇంకంతే. ఇక నుంచి నువ్వు కూడా ఆవిడకి శత్రువే. అమ్మా, నువ్వు ఈ పని మీద ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా. పోరా. మేడం బూత్ ఎక్కడ?
స్టాలిన్ 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 అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటే కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. ఆ. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండ ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా ఏంటి సంత సంత కాదు బాబు, ఆ. వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. చెత్. ఇదిగో, ఏంటి మీరు అలా ఆగ్రహించకూడదు. ఆ. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం శాస్త్రం ఘోషిస్తుంది, జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. మ్, ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మ, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోవద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు. నువ్వేంటి మాది పేట కాదుగా. తెలివి తేట్లా? వద్దు, ఏ ఊపిరి అట్టల్లా ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఏయ్! ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఆ? ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుందో తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, ఆ, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకేయిక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? ఆ? ఆ. అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్. దాని ముఖాన్ని అడి, మూసేయ్. అడి, అడి, నేను దాని ముఖం చూడకూడదు. ఆ నెర్రదక్కు దాని ముఖం అమ్మ, నేను అడిచాడే. చూడకూడదు. మూసేయ్ మూసేయ్. తల్లి. ఊరేయ్ పంతులు. నీకెంత ధైర్యం రా? నీకెంత ధైర్యం రా? దాని ముఖం పెట్టి నా ముఖాన్ని మూస్తావురా? నిన్ను చంపేస్తానురా. నిన్ను నరికేస్తానురా. నీ అమ్మా, పేరు ఆగమ్మా, ఆగమ్మా, నరికేస్తానురా. అమ్మా, చాలమ్మా, ఇంకా ఆవేశపడిపో. అమ్మా, ఊరేయ్. అమ్మా. ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. చావు. అమ్మా, నా తలకాయ పోయి చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. హలో. హలో, నేను స్టాలిన్ మాట్లాడుతున్నాను. ఓ హలో, ఎలా ఉన్నారు? నేను చిత్రని. ఆహా, అక్కడ మా అక్క ఉంటుంది, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అక్క బయటికెళ్ళింది. చిత్ర, ఎవరు ఫోన్ చేసింది? ఫోన్ నాకొచ్చింది. చెప్పండి. ఆ రోజు కలర్ అస్ట్రాలజీ చెప్పారు కదా, ఈ రోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎందుకులేండి, ఆ రోజు మ్యాచ్ కాలేదు కదా. ఒక్కసారి మ్యాచ్ అవ్వకపోతే రెండోసారి మ్యాచ్ అవ్వచ్చు కదా. ఆల్ రైట్. ఈరోజు మీరు బ్లాక్ కలర్, నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఐఎమ్ రైట్? మై గాడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవుతుందని? ఒప్పుకున్నాను. మీరు గెలిచారు గనక నేను ట్రీట్ ఇస్తాను. మా ఇంటికి వచ్చేయండి, ఇద్దరం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటకంటే ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో రావడం మీకు ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదు. ప్లీజ్ ప్లీజ్. ఓకే, 10 minutes అక్కడ ఉంటాను. ఎస్. అమ్మా, చెల్లి బ్లాక్ డ్రెస్ ఎక్కడా? మార్చిపోయిందని వాషింగ్ మిషన్ లో వేసాను. ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ బ్లాక్.
ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లాక్. నచ్చిన సినిమా బ్లాక్. బ్లాక్ లో టికెట్స్ కొని బ్లాక్ సినిమా చూశాను. అది బ్లాక్ మనీ తోటి. కాదు 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 కాదు. వావ్, సర్ప్రైజింగ్. మీరు తాగేది కూడా బ్లాక్ కాఫీనే. హ్యావ్ ఇట్. ఏమి నీకు సిగ్గులేదు? రేపు కాలేజ్ లో ఫంక్షన్ ఉందని నా బ్లాక్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో పడేస్తే దాన్ని నువ్వేసుకొచ్చావేంటి? ఏంటే వెళ్ళేది? సార్, దీని బ్లాక్ అంటేనే అలర్జీ. నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే తిట్టేది. ఇప్పటిదాకా వైట్ డ్రెస్ లోనే ఉంది. సడన్ గా ఏమైందో తెలీదు. ఇల్లంతా గందరగోళం చేసేసి వాషింగ్ మిషన్ లోంచి బ్లాక్ డ్రెస్ తీసి వేసుకుని వచ్చేసింది. చూడండి, ఇంకా తడిగానే ఉంది. ఏయ్, మర్యాదగా ఇంటికొచ్చి నా డ్రెస్ నాకు ఇచ్చెళ్ళు, లేదనుకో జాగ్రత్త. ఈ డ్రెస్ నీది కాదా? కాదు. నీకు బ్లాక్ డ్రెస్సే లేదా? లేదు. అసలు నీకు బ్లాక్ అంటే ఇష్టం ఉండదా? ఏంటి? మరి ఈ బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మీకోసం. నా కోసం? దేనికి? ఏంటమ్మా? ఫ్రెండ్షిప్ కోసం. ఓ, ఫ్రెండ్షిప్ కోసమా? కలర్ మ్యాచ్ అయితే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. అబ్బో, నేనేదో జోక్గా అన్నాను. దాన్ని నువ్వు. నేను జోక్గా తీసుకోవాలా, సీరియస్ గా తీసుకున్నా. సంతోషం. బ్లాక్ కాఫీ తాగు. ఏం కావాలమ్మా? డాడీ, ఏం కావాలరా? బాత్రూమ్కి వెళ్ళాలి అంకల్. అయ్యి బాబోయ్, నేను ఇప్పుడు నేను ఎత్తుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు పెళ్లి అయిపోయింది అనుకుంటారు. ఇమేజ్ ప్రాబ్లం, యూత్ కదా. సారీ. రామ్మా, నేను తీసుకెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ, థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ, సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దారా. ఆంటీ, సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరు గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. నేను అవుట్. ఇప్పుడు చెప్తా నీ పని. ఇప్పుడు చెప్తా. వాళ్ళకి ఉన్నా. ఒరేయ్, మరీ అంతలా సిగ్గుపడకరా, ఇది నిశ్చితార్థం మాత్రమే. రే, స్టిల్ తీస్తున్నారు, చివరిసారిగా ఒకసారి నవ్వే. హలో. ఏ చిట్టెలిక, నేను చిత్రని. ఇల్లు తాళం వేసింది. అందరూ ఎక్కడికి వెళ్ళారా? మేము శ్రీధర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ఇవాళ మావయ్య నిశ్చితార్థం కదా. మావయ్యకి నిశ్చితార్థమా? అంటే ఏంటో తెలుసా? తెలుసులే, పెళ్లికి ముందు చేస్తారే అది. నువ్వు ఫోన్ కట్ చేస్తే నేను గేమ్ ఆడుకుంటా. రేయ్, ఇక్కడ నా బతికే గేమ్ లా ఉందిరా. మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. అమ్మా, చిత్ర లైన్ లో ఉంది. హలో, అక్కడ ఏం జరుగుతుంది? నిశ్చితార్థం జరుగుతోంది. నాతో ఒక్క మాటైనా చెప్పారా? సడన్ గా అనుకున్నాం. వాడికి వయసు ముదిరిపోతోంది కదా, ఎన్నో సంబంధాలు చూసాం, ఇదే సెట్ అయింది. ఇంత మందిని చూశారు, నన్ను ఒక్కసారైనా అడిగారా? చిత్ర, నీకు అలాంటి ఉద్దేశం ఉందని నాతో ముందే చెప్పాల్సింది.
ఇప్పుడు టైం దాటిపోయింది. ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు. ఆ, ఇస్తానుండు. గోపి, నీకు చిత్ర ఫోన్ చేసిందిరా. గోపి, హే, ఏంటి? చిత్ర ఫోన్ చేసింది వాడి కోసం. హలో, నిన్ను వదిలిపెట్టును. ఏంటి? ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఏ ఏం తెలియనట్టు నడుస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాను. మీ అందరికి ఏం జరగబోతుందో చూడు. అలాగే రా. ఇక్కడే. ఇదిగో 100. మరి బ్యాలెన్స్ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. మీటర్ 150 అయిందమ్మా. చేయటివు ఇటు సిగ్గు వీడు. చూడమ్మా, ఆపండి. ఈ నిశ్చితార్థం జరగనివ్వను. ఇది మీకు న్యాయంగా ఉందా? నేను మిమ్మల్ని లవ్ చేసిన విషయం మీకు తెలీదా? ఏంట్రా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నువ్వు అంతగా ప్రేమిస్తుంటే ఆ విషయం నాతో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓకే, నేను డైరెక్ట్ గా చెప్పలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రైటే. ఏంటి అలా చూస్తావు? సమాధానం చెప్పు. వాడేంటి చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వు ప్రేమిస్తుంది వీడి కదా? ఛీ! క్షమించండి. మా కాబోయేవారు మాత్రం అంటే నేను ఊరుకోను. అంటే మీరు నాకు ఇప్పుడే అర్థమైంది.